నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండా ఆవిష్కరించి వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుమరుగవుతోందని జోస్యం చెప్పిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. 3 పార్టీలు కలిసి వచ్చినా తాము భయపడేది లేదని వ్యాఖ్య. అన్ని సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడిన భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్ధం సభలకు వస్తున్న జనాలను తెదేపా నేతలు గ్రాఫిక్స్ అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సిద్ధం సభకు వచ్చిన లక్షలాది మంది ప్రజలు ప్రతిపక్ష పార్టీలకు కనిపించలేదని ప్రశ్నించారు. పచ్చకామెల్లో ఉన్న వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. కొన్ని పత్రికలు సిద్ధం సభలకు వచ్చిన వారు గ్రాఫిక్స్ అనే భ్రమంలో ఉన్నారన్నారు. ఎన్నికల తరువాత రాష్ట్రంలో టీడీపీ కూడా కనుమరుగైపోతుందని జోస్యం చెప్పారు. 3 పార్టీలు కలిసి వచ్చినా తాము భయపడేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల కోసం మా పార్టీ క్యాడర్ని ప్రజలకు ఒక సందేశాన్ని మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు మాట్లాడే ఈ 4 సభల్లో వచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలు, ఇది మా పార్టీ బాధ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకే మాట, నేను 4 సంవత్సరాల నెలకాలం మీ అందరి దయతో, మీ అందరి తాలూకా మద్దతుతో, మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశాను. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో నేను మీకు మంచి చేశాననుకుంటే, మీ కుటుంబానికి మంచి చేశాను, మంచి జరిగింది అనుకుంటే, మీకు మేలు జరిగింది అనుకుంటే, మీ కుటుంబంలో మీ తాలూకా ఆర్థిక స్థితిలో మారే అనుకుంటే, మీ పిల్లలు చక్కగా చదువుకున్నారనుకుంటే, వారికి రాబోయే కాలంలో మంచి మీ విద్యా విధానం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకి మంచి దారి చూపాలనుకుంటే, మీరు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని నేను ఏదైతే ఆ ఎన్నిక పేర్లు ఉంటాయో అందులో నా పేరు కూడా ఉండాలని కోరుకుంటాను. అధికారం కోసం పెంపకాలను అది మాటని నేను చెప్పాను. దాన్ని వక్రీకరించుకుని బతికి వచ్చి ఏదో పాపం అమాయకంగా పెద్ద అమ్మాయి అనుకుంటున్నా పొద్దుల కోసం పెంపలాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ మీరు ఏం చెప్తారో చెప్పండి, మేము దేనికైనా మా తరపున తెచ్చున్నాయని చెప్పుకుని మాట్లాడుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ సెలబ్రిటీ పార్టీ కానీ మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో తాతాలాడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా చూసే ఉంటారు, తెలుసుకుంటారు. ఒత్తిడి చేసుకోవడం, ఒక పార్టీని కలిగి ఉండడం ప్రజాస్వామ్యంలో సహజం. కానీ ఈ రకంగా ఎంపర్లు ఆడుకొని కొత్త వాళ్ళైతే అలాగే కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి లేక ఆ గుమ్మం ఈ గుమ్మం తెలుపుకుంటూ ఇవాళ అది చూస్తుంటే రాష్ట్ర ప్రధానికానికి దుర్గత్వంగా ఉంది. లక్షలాది మంది ప్రజలు కార్యకర్తలు వచ్చారు. ఆ సభలో జరిగిన తీరే మా పార్టీ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రధాని చెప్పడానికి నిదర్శనం. అదే వరవల్లో రేపు జరిగే ఎన్నికలు కూడా అందరూ కూడా ఆయనకి ఇంకోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహించారని భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం బాంబే కాలనీలో నిర్వహించిన జగనన్న చేయూత కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు ఆసరా, చేయూత, అమ్మఒడి, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వంటి పథకాలని మహిళల ఖాతాల్లోకి నేరుగా సొమ్ము జమ చేసి ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా పరిపాలన చేసిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించి ఇంకా పథకాలు అందుకోని వారు ఎవరైనా ఉంటే వారు కూడా లబ్ధి చేకూర్చుకోవాలన్నారు. భీమిలి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. 33% సీట్లన్నీ కూడా మహిళలకి ఇవ్వాలని, అంటే రేపు 29 ఎలక్షన్, అంటే ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి 2029 ఎలక్షన్ నుంచి 33% మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మహిళలే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రం 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 33% అంటే సుమారు 54 మంది 54 మంది మహిళలే ఉంటారు. ఇవన్నీ చెప్తానంటే మీకు ఆలోచన మార్చుకోండి. ఫస్ట్ మనలో మారాలి. మనలో ఏం మారాలి? ఆడపిల్ల అంటే పెద్ద బాగానే పెళ్లి చేయాలి, పెద్ద మనిషి అవగానే మగవాడిని చదివించాలి, మగవాడు ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి. ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తగారికి వెళ్ళిపోవాలి, పిల్లలు కదా తప్పు అని చెప్తారు. ఆడ లేదు, తాడ, మగ లేదు. ఏమా ఇద్దరు సమానమే, ఇద్దరిని కూడా చదివించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు 30 రకాల పథకాలమ్మా. మీ కులం, మతం, ప్రాంతం, మీరు ఏ పార్టీ చూడకుండా పార్టీ కూడా చుట్టాల ఎప్పుడైనా ఒక మా సీన్ ఆదరించలేదు వార్డు కార్పొరేటర్ అయినా మీకు ఎవరికి ఒకళ్ళు కూడా పథకం తీశారు, ఒకళ్ళు కూడా ఇంటి పట్ట తీశారు, ఒకళ్ళు కూడా రేషన్ కార్డు తీశారు. తేడా తెలుసుకోండి. జగన్ గారి గొప్పతనం ఏంటంటే పార్టీ ఓటేసారి లేదు చూడకుండా పేదవాడు అయి ఉంటే అందరికీ పథకాలు అని చెప్పిన గొప్ప మహానుభావుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా దేశంలో ఈ స్థానిక సంస్థలు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, కార్పొరేటర్లు కానీ, అలాగే మేయర్స్ కానీ వీళ్ళందరికీ కూడా 100%లో 50% మందికి రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి వ్యక్తి వైఎస్ జగన్. ఈ సందర్భంగా చేయూత చెక్కును మహిళలకు అందజేశారు. అనంతరం మహిళలను దుస్సాలువతో సత్కరించారు. కార్యక్రమంలో 7వ వార్డు అధ్యక్షుడు, నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు, సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్ పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు వంకాయల మారుతి ప్రసాద్, మాజీ సర్పంచ్ కుడితి రామారావు, మహిళా అధ్యక్షురాలు చేకూరి రజని, 8వ వార్డు అధ్యక్షురాలు జ్యోతిర్మయి, సీనియర్ నాయకులు మొజ్జాడ రమణమూర్తి, ఎస్సీసీఎల్ నాయకులు అప్పన్న, క్రిస్టియన్ మైనార్టీ సభ్యులు ఆశా, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 30వ వార్డు పరిధిలో టన్నల్ చౌటరీ ప్రాంగణంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు అనే కార్యక్రమంలో భాగంగా 16,000 మంది లబ్ధిదారులకు 1 సెంటు స్థలం పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విజన్తో ముందుకెళ్తున్నారని, ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల సంక్షేమం కోసమేనని అన్నారు. ఇప్పుడు 16,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశానని, మళ్లీ తన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరో 16,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని అన్నారు. అలాంటి నా కొడుకు గెలిపించుకోవాలా? అబద్ధం, నోరిప్పితే అబద్ధం. సొంత ఎన్టీ రామారావు గారిని పొడిచి, వెన్నుపోటు పొడిచి పదవిని తీసుకున్న జాతిహీనుడు చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వారికి మనం ఏమో ఓటేస్తే మరి మనకి పుట్టగతులు ఉంటాయని ఒకసారి తెలియజేస్తున్నా. మన సాక్షిగా, ఆ కనకమాల స్వామివారి సాక్షిగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటు వేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇప్పుడే 16,000 పట్టాలు నేను ఇచ్చానంటే ఇంకొక 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే చేస్తే ఇంకో 16,000 ఇస్తాను కదా. నేను కూర్చొని ఊరుకుంటానా? నేను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కూర్చుంటాడా? అలాంటి పప్పు కాదు కదా, లోకేష్ లో పప్పు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడు అన్నమాట. ఇంకో 16,000 ఇస్తాను. ఇప్పుడు మీరు 16,000 అనుకుంటారు. ఇంకో మాట కూడా చెప్పాలి, టిట్కో హౌస్ ఇచ్చాను నేను. ప్రజా దర్బార్లు పెడతా ఉంటాను కదా, నా దగ్గర కచేరీలు వస్తున్నారు. టిట్కో హౌస్ ఎన్ని ఇచ్చాను? 5,500 మంది టిట్కో హౌస్ ఇచ్చాను. 5,500 మందికి 350 రూపాయలు లేకుండా ఇచ్చినవి
500 రూపాయలు జీడీఏ, 365 జీడీ మాస్టర్ బెడ్రూము, డబుల్ బెడ్రూము, ఇవన్నీ కలిపి 5,500 ఇచ్చాను. అంటే ఎంత అయింది? 16,000, 5,500, 21,500, 690 హుడూడీలు ఇచ్చాను. 690 హుడూడీలు ఇచ్చాను. ఈ విశాఖపట్నం దక్షిణ 2,200 మందికి నేను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఇల్లులు ఇచ్చానని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. కార్యక్రమంలో కార్పొరేటర్లు, మండల ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. ఈ మేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యాలయ ప్రాంగణంలో పార్టీ జెండాను కేకే రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ తన తండ్రి ఆశయ సాధనకు 13 ఏళ్ల క్రితం పేదలకు మేలు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని, పార్టీని స్థాపించిన నాటి నుండి పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను నేరుగా అడిగి తెలుసుకున్నారన్నారు. నేడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 5 ఏళ్ల వ్యవధిలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని చేసి చూపించారన్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థను స్థాపించి ప్రజల హృదయంలో జగన్మోహన్ రెడ్డి సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. చాలా సంతోషకరమైన రోజు, శుభదినం. ఎందుకంటే చెడుపై మంచి విజయం సాధించడం కోసం, ఇచ్చిన మాట కోసం ఒక సత్సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగి ఈరోజు 14వ వార్షికోత్సవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది. పార్టీ ఆవిర్భావం సమయంలో ఏదైతే మా పార్టీ జాతీయ అధ్యక్షులు, అందరి ప్రీతం నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో, ఏ ధ్యేయంతో పార్టీని స్థాపిస్తున్నామని చెప్పారు, దానికి అక్షరం పొల్లుపోకుండా 100% న్యాయం చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా చేయలేని విధంగా తాడిత పీడిత వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం, వారిని ప్రగతి పథకంలో నడిపించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి, అందించిన సంక్షేమం, అభివృద్ధి, ముఖ్యంగా రాజకీయ పార్టీల చరిత్రలో ఈరోజు దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా అందరూ ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సుపరిపాలన, అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా సమాజంలో రాజకీయాల్లో తలెత్తుకుని కాలెత్తుకుని తిరిగే విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమాని గర్వపడే విధంగా ఆయన అందిస్తున్న తీరుతో తప్పకుండా 100 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలని కార్యకర్తలను కోరుకునే విధంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం. ఈ సందర్భంగా నాయకులకి, కార్యకర్తలందరూ కూడా 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనందరి లక్ష్యం మన నాయకుడి ఆశయాలను, లక్ష్యాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాజువాకలో వైభవంగా నిర్వహించారు. వైసీపీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గాజువాకలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా గాజువాక వైసీపీ అభ్యర్థి ఉరుకూటి రామచంద్రరావు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ నేతలతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఎలా ఉండాలో, ఎలా పరిపాలన చేయాలో ఆదర్శవంతంగా చూపిన పార్టీ వైసీపీ అన్నారు. వైఎస్ఆర్ ఆలోచన స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించారని, ఎన్నో ఇబ్బందులు పడి తండ్రి ఆశయం కోసం పోరాడారని అన్నారు. వైఎస్ జగన్ పోరాటానికి నిదర్శనమే 2019 ఎన్నికల ఫలితాలన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేశారని, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన నాయకుడు దేశంలోనే మరొకరు లేరన్నారు. కార్యక్రమంలో దామా సుబ్బారావు, ఉరుకుటి అప్పారావు, చొప్ప నాగరాజు, ప్రగడ వేణుబాబు, సౌకత్ అలీ, నిర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో, ఏదైతే లక్ష్యంతో పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి నేటితో 13 ఏళ్ళు పూర్తి చేసుకొని 14వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు మరి ఘనంగా నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు గాజువాక నియోజకవర్గంలో పాత గాజువాక జంక్షన్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఇక్కడ
ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క ముఖ్యంగా నేను తెలియజేస్తుంది ఏమంటే, ఏదైతే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించారో ఆ లక్ష్యాన్ని మరి ఆయన అధికారంలోకి రావడం లక్ష్యం కాదు, అధికారంలోకి వచ్చాక ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేసామన్న దాని మీదే ఈ యొక్క లక్ష్యంగా స్థాపించిన యొక్క పార్టీని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంతటా కూడా మరి ఈ యొక్క సంక్షేమ పాలనని అందిస్తూ అలాగే అభివృద్ధిని కూడా ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంలో దేశంలోనే మరి ప్రముఖ స్థానంలో ఉంచిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఈరోజు ఏ దేశంలో కూడా ప్రపంచంలో కూడా లేని విధంగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి పారదర్శకంగా ప్రజలందరికీ కూడా పాలన అందిస్తూ వారి యొక్క గడప వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ప్రతి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు, అలాగే ఈబీసీకి చెందిన ఓసీ కులానికి చెందిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా అందరినీ కూడా మరి హక్కుని చేర్చుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క విద్యార్థులకి అలాగే నాడు నేడు ద్వారా స్కూల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ అలాగే హాస్పిటల్స్ వైద్య రంగంలో కానీ ఒక అధునాతమైన మార్పులు తీసుకొచ్చి చక్కని పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ ఈ యొక్క రానున్న కురుక్షేత్ర ఎన్నికల సంగ్రామంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ ఆదరాభిమానాలతో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది. శ్రీ తమ్మినేని ఇందువతమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. ఈ నెలలో 10వ తరగతి పరీక్షలు రాయనున్న 2000 మంది జిల్లా పరిషత్, మున్సిపల్, వివిధ సంక్షేమ హాస్టళ్లు, భవిత సెంటర్లు, ఎన్జీఓ హోంలకు చెందిన విద్యార్థులకు ట్రస్ట్ సమకూర్చిన పరీక్ష అట్టలు, మెటీరియల్ను సీతారాంతో పాటు అంతర్జాతీయ మానవ హక్కుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పప్పల రామ్మోహన్ అందజేశారు. అక్కైపాలెంలోని ఎన్జీఓ కాలనీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి సీతారాం మాట్లాడుతూ, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాతృమూర్తి శ్రీ తమ్మినేని ఇందువతమ్మ పేరిట శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో కొన్నేళ్ల క్రితం ప్రారంభమైన చారిటబుల్ ట్రస్ట్ సేవలు బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని లెక్కకు మించి విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతుండడం శుభ పరిణామం అన్నారు. పేద పిల్లల విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ట్రస్ట్ నిర్వాహకులు తమ్మినేని సీతారాం, వాణి దంపతులు విశాఖ నగరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. శ్రీ తమ్మినేని ఇందువతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారి మాతృమూర్తి ఇందువతమ్మ గారు ఆమె పేరు మీద ప్రతి ఏటా విశాఖ నగరంలో దాదాపు 2000 మంది పిల్లలకి అంటే ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, అలాగే వివిధ సంక్షేమ హాస్టళ్ళు, అలాగే కేజీబీ పాఠశాలలు, వివిధ ఎన్జీఓ హోముల్లో ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కానివ్వండి, లేదంటే ఇతరత్ర ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా రేపు 10వ తరగతి రాస్తున్న పరీక్షలు ఎవరైతే ఉంటున్నారో ఆ పిల్లలందరికీ కూడా అట్టలు కానివ్వండి, మెటీరియల్ కానీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవి పంపిణీ చేయమని చెప్పి ఇందువతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేతలైనటువంటి తమ్మినేని సీతారాం గారు అలాగే వారి సతీమణి తమ్మినేని వాణి సీతారాం గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతూ వస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే గత ఏడాది నుంచి మేము వాళ్ళ ఆదేశాలతో చేస్తున్నాం. ఈ ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాల వారి పిల్లలు ప్రభుత్వం తాలూకా లక్ష్యాలతో పాటు ఇందువతమ్మ చారిటబుల్ ట్రస్ట్ తాలూకా ఆశయాలు కూడా నెరవేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమండం, వాళ్ళు కూడా ఇతోధికంగా మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి రేపు ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు 18వ తారీఖు నుంచి పరీక్షలు రాస్తున్నారో ఆ విద్యార్థులందరూ కూడా మంచి ఫలితాలు సాధించాలని, అలాగే ఫలితాలు సాధించే దాంట్లో ప్రత్యేకంగా ఈ పాఠశాలని ఎందుకు ఎంచుకున్నామంటే ఇక మధ్యాహ్నం నుంచి అదర్ దాన్ మేము హాస్టల్స్ కానీ లేదా కేజీబీవీ పాఠశాలలు కానీ లేదంటే ఇతర జిల్లా పరిషత్ పాఠశాలలు కానీ పంపిణీ చేయడానికి వెళ్తున్నాం. ప్రత్యక్షంగా తెర ముందు కనిపించే పిల్లలు ఈ పాఠశాలలోనే కనిపిస్తారు, మిగతా ఉన్న పిల్లలందరూ తెర వెనుకుంటారు. కాబట్టి ఆ పిల్లలకి 4 గంటల లోపటే ఇవన్నీ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నాం. పప్పల రామ్మోహన్ మాట్లాడుతూ శ్రీ తమ్మినేని ఇందువతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రోత్సాహంతో అందించిన మెటీరియల్తో 10వ తరగతి విద్యార్థులు చక్కని ప్రతిభను కనబర్చి ఒత్తిడి లేకుండా పరీక్షలు దిగ్విజయంగా పూర్తి చేసి భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ట్రస్ట్ లక్ష్యాలు నెరవేర్చేలా కృషి చేయాలని సూచించారు. ఇందువతమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున చేస్తున్న ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ గొండు సీతారాం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని
10వ తరగతికి ఎగ్జామ్స్ రాయబోతున్న 18వ తారీఖు నుంచి రాయబోతున్న పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మా ఆశీస్సులు అందజేస్తూ ఇందువతమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున అందిస్తున్న ఈ చిరు కానుక మీ అందరికీ, ఇది మీ అందరిలో కూడాను ఎగ్జామ్స్ పట్ల భయాన్ని తగ్గిస్తూ, రేపు రాయబోయే ఎగ్జామ్స్ పట్ల మీకు భయాన్ని తగ్గిస్తూ ఉత్సాహాన్ని మీలో కలిగిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో మీరు 10వ తరగతి పరీక్షలను చక్కగా రాయాలి అని చెప్పి కోరుకుంటూ, ఈ ట్రస్ట్ గురించి మీకు ఒక 2 విషయాలు చెప్పాల్సి ఉంది. మన గౌరవ సభాధిపతి, శాసనసభాధిపతి, మనందరి ప్రీతమ నాయకులు, ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం తమ్మినేని సీతారాం గారి మాతృమూర్తి గారి పేరు మీద ఈ ట్రస్ట్ని గత 3 దశాబ్దాల నుంచి కూడాను పెట్టడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే గత కొన్ని సంవత్సరాలుగా 10వ తరగతి రాస్తున్న ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇటువంటి కానుకలను ఇవ్వడం ద్వారా వారిలో స్ఫూర్తిని నింపాలన్న ఒక సదుద్దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు ఆ ట్రస్ట్ అధినేతలైన శ్రీ తమ్మినేని సీతారాం గారికి, అలాగే మేడం వాణి సీతారాం గారికి కూడాను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ నర్స, స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమణకుమారి, చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి బి శకుంతల, నగర కన్వీనర్ కె ఎల్లయ్య, ఏఎస్ఆర్ జిల్లా కన్వీనర్ బి లవకుశ, కార్యదర్శి ఎం హరీష్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 28వ వార్డు బానోజీ నగర్ సచివాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు వైకాపా ఇన్ఛార్జ్ పల్లా దుర్గారావు, వార్డు కార్పొరేటర్ పల్లా అప్పలకొండ ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా దుర్గారావు మాట్లాడుతూ ఎటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు అందించాలనుకున్నారో ఆ మాటకు కట్టుబడి అనుకున్న పని 100% పూర్తి చేసిన మహనీయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. తండ్రికి ఇచ్చిన ఆశయాన్ని నెరవేర్చడానికి పార్టీని స్థాపించి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనుకడుగు వేయకుండా రాష్ట్రంలోనే నెంబర్ 1 నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారన్నారు. కార్యక్రమంలో వార్డు నాయకులు పాల్గొన్నారు. జీవీఎంసీ 28వ వార్డులో బానోజీనగర్ ప్రాంతంలో మరి మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించి నేటికి 14 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ ప్రాంతంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ యొక్క సంక్షేమాన్ని ప్రజలకు అందించాలి, ఏ అభివృద్ధిని ప్రజలకు చేయాలి అనే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే విద్యా వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారో మరి అది ఎక్కడా కూడా ఆగిపోకూడదు, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్నో కష్టాలు ఎదుర్కొని మరి పార్టీని స్థాపించి మరి దేశంలోనే నెంబర్ 1 రాజకీయ నాయకుడిగా, పొలిటికల్ సూపర్ స్టార్గా నిలబడి ఈరోజు 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు గెలడమే కాకుండా మరి రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అనేక సంక్షేమాల ద్వారా మంచి చేస్తూ వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా పరిపాలన అందిస్తున్నారు. అలాగే ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం 2 కూడా సమానంగా చూసుకుంటూ మరి ప్రజలందరికీ కూడా మంచి చేయాలని కోరుకుంటున్న ఆయన్ని మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలని మీ అందరం కూడా సంకల్పిస్తూ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా దక్షిణ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు ఎండి ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో 39వ వార్డు సీనియర్ నాయకులు కదిరి అప్పారావు చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మత్స్యకార మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కదిరి అప్పారావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా ఇలాగే అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వార్డు నాయకులు కమల్, ఆర్ సత్య, రమణ, దూడ తాతారావు, ఇబ్రహీం, రవి, అమీర్, రత్నం, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భించి సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు 14లో అడుగుపెట్టింది. ఈ వైఎస్ఆర్సీపీ శాశ్వతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మన దక్షిణ నియోజకవర్గం 39వ వార్డులోని మా గురువర్యులు, మా అందరికీ పెద్ద దిక్కు, మా అందరికీ ఒక ఆదర్శవంతులు శ్రీ కదిరి అప్పారావు గారిని ఈరోజు మన వైఎస్ఆర్సీపీ 13 సంవత్సరాలు
పూర్తయ్యి 14వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి మా గురువర్యులు శ్రీ కదిరి అప్పారావు గారు అడుగుజాడల్లో మేమందరూ కూడా నడవాలని చెప్పేసి మరి ఎందుకంటే మాకు అన్ని విధాలుగా ఏదైనా సూచనలు ఇవ్వాలన్నా మా అందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి శ్రీ కదిరి అప్పారావు గారికి ఈరోజు మనం సన్మానించుకోవడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మహానాయకుడు హనుమకొండ సురేష్ అకాల మరణంతో కార్మిక లోకం దిగ్భ్రాంతి చెందిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నరసింగరావు అన్నారు. కేవీపీ చంద్రమౌళి ఆధ్వర్యంలో జగదాంబ వద్ద ఉన్న సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో నరసింగరావు మాట్లాడుతూ హనుమకొండ సురేష్ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం చేపట్టి మెడికల్ రిప్రజెంటేషన్ యూనియన్లో రాష్ట్ర కోశాధికారి 8 సంవత్సరాలు నాయకత్వం వహించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. అంతేకాకుండా విశాఖపట్నంలో పౌర సంక్షేమ సంఘం బార్బా లాంటి సంస్థల్లో నాయకత్వం వహించారన్నారు. ఇటువంటి కార్మిక నాయకులు మళ్లీ పుట్టరని వారి ఆశయాలు సాధించడమే నిజమైన నివాళి అని తెలియజేశారు. అకస్మాత్తుగా మరణించడం చాలా బాధాకరమైన విషయం. కమ్రేడ్ సురేష్ మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉంటూ ఏపీఎంఎస్ఆర్యు ఆ సంఘంలో అఖిల భారత స్థాయి వరకు కూడా ఎదగడం అనేది గర్వకారణం. ఇక్కడ విశాఖపట్నంలోనే ఆయన ఒక కార్మిక సంఘంలో పనిచేస్తూ నివాస ప్రాంతాలు ఎలా పనిచేయాలి అనేది ఒక దిక్సూచిగా పనిచేశారు. అందుకనే సీతంలారా 9వ వార్డులో ఆనాడు 2007లో పోటీ చేసి మంచి మెజార్టీని కూడా సాధించుకోవడం అనేటువంటి జరిగింది. అట్లా స్థానిక ప్రజల్లో కలిసిమెలిసి పనిచేయడం, నివాస ప్రాంతాల్లో పనిచేయడం అనేది ఈరోజు ఒక సవాల్గా ఉంది. పెట్టుబడిదారులు ఫ్యాక్టరీల దగ్గర, కంపెనీల దగ్గర కార్మికులను పనిచేయడానికి అవకాశాలు లేకుండా చేశారు. నివాస ప్రాంతాల ద్వారానే ఈరోజు ఎదగడం అనేటువంటి సాధ్యమవుతుంది తప్ప లేకపోతే ప్రజల్లో సంబంధాలు పెట్టుకోవడం కూడా సాధ్యం కాదు. అటువంటి పద్ధతికి ఒరవడిని ఆనాడు సృష్టించారు. సిపిఎం పార్టీలో పనిచేయడం అంటే మిగిలినటువంటి బూర్జువా పార్టీలో పనిచేసేటువంటిది కాదు. ఇది త్యాగాలతో కూడినటువంటిది, నిస్వార్థంగా పనిచేయడం. కార్యకర్తలే సిపిఎం పార్టీకి పెద్ద పెట్టుబడి. అటువంటి కార్యకర్తలు సురేష్ ఒక కార్యకర్తగా ఉండి నాయకుడిగా ఎదగడం అనేటువంటి జరిగింది. నిస్వార్థంగా పనిచేశాడు జీవితాంతం. కార్మిక వర్గానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఉద్యోగం చేసుకొని సంపాదించుకోవడం అనేదే కాకుండా ఉద్యోగం చేసేటువంటి కాలంలో ప్రజల్లో ఎలా పనిచేయాలి, తోటి కార్మిక వర్గానికి ఎలా తోడ్పడాలనేటువంటిది ఆదర్శంగా నిలిచినటువంటి నాయకుడు కమ్రేడ్ సురేష్ యొక్క భావాలని, ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి కార్యకర్త కూడా దీక్ష పోనాలని చెప్పేసి కోర్టు వారికి సంతాపం ప్రకటిస్తుంది. ముందుగా నరసింగరావు, వై రాజు తదితరులు సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎం సుబ్బారావు, జీవి రమణ, సంతోష్ కుమార్, గుర్రం రమణ, గంగారం, టి కామేశ్వరరావు, మణి, సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండా ఆవిష్కరించి వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుమరుగవుతోందని జోస్యం చెప్పిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. 3 పార్టీలు కలిసి వచ్చినా తాము భయపడేది లేదని వ్యాఖ్య. అన్ని సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడిన భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.